ఇప్పుడు బాగా ట్రెండీగా ఉండే టాపిక్స్ పచ్చళ్ళు కదా! సో, ఈ పికిల్స్ అవన్నీ కూడా బయట నుంచి ఆర్డర్ చేసుకోవడము, వాళ్ళు ఎలాంటి ఆయిల్ వాడతారో, ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేస్తారో, అవి హెల్తీనా కాదా తెలియకుండా అవి తీసుకోవాలంటే డౌట్ పడుతూ ఉంటాను. వాళ్ళేమో అంతా హోమ్‌మేడ్‌వే అంటారు కానీ, మనం ఎంతైనా కొంచెం ఆలోచించాల్సొస్తది కదా! బట్ ఇప్పటికైతే ట్రెండీగా ఉండేది చికెన్ తొక్కు పచ్చడి. దీన్ని కూడా ఒక లుక్కేసేద్దామని ట్రై చేశాను. ఆల్రెడీ చికెన్ పచ్చడి, ఆ చికెన్ పికిల్ అనేది ఉంది కదా మన ఛానెల్‌లో. సో, ఒకసారి చూడండి. ఆ చికెన్ పికిల్ లాగానే ఇది కూడా యాస్ ఇట్ ఈజ్ ఉంటుంది. బట్ కాకపోతే కొంచెం డిఫరెన్స్ అన్నమాట. చికెన్ కైమా లాగా చేయాలి. సో, దీనికి ముందు కూడా మనం బోన్‌లెస్ చికెన్ తీసుకొని నీట్‌గా కడిగేసి, అందులో ఉప్పు, అలాగే పసుపు పొడి వేసి, స్టవ్ ఆన్ చేసేసి అలాగే వదిలేసేయండి. వాటర్ అంతా ఫార్మ్ చేసుకొని చికెన్ ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఆలోపు ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, మిరియాలు, యాలకులు, లవంగాలు, చెక్క ఇవంతా కూడా మితంగా తీసుకోవాలి. నేనిక్కడ 1/4 కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి అన్నీ కొంచెం కొంచెం తీసుకున్నాను. వీటన్నిటిని కూడా బాండాల్లో డ్రై రోస్ట్ చేయండి. సిమ్‌లోనే రోస్ట్ చేశారంటే ఆ అరోమా అనేది చాలా బావుంటుందనమాట. డ్రై రోస్ట్ చేసేసి ప్లేట్‌లో పెట్టి చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టండి. సో, ఇప్పుడు ఈ చికెన్ అనేది వాటరంతా ఇంకిపోయి సో, ఈ విధంగా ఫ్యాట్ సెపరేట్ అవుతుంది చూసారా ఆయిల్. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి చికెన్ అంతా చల్లారనివ్వాలనమాట. సో, ఆల్మోస్ట్ 75% కూడా చికెన్ కుక్ అయిపోయి ఉంటుంది. సో, చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. సో, బాగా మనకు నచ్చినంత సైజుకి చేసుకోవచ్చనమాట. నేను ఈ విధంగా సన్న సన్నగా చేశాను. సో, ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి ప్లేట్‌లో పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి అందులో ఒక 20 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే పికిల్‌కి ఆయిల్ ఎంత ఎక్కువుంటే అంత బావుంటుందనమాట. సో, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం పొడి పొడిగా చేసుకున్నాం కదా! చికెన్ పీసెస్‌ని వేసి బాగా దూరగా వేగేంత వరకు వేయించాలనమాట. సో, ఆల్రెడీ చికెన్ కుక్ అయింది. ఇలా రోస్ట్ కూడా అవ్వాలనమాట. చూసారు కదా! బాగా గోల్డెన్ కలర్‌కొచ్చేసింది. సో, ఈ కలర్‌కొచ్చిందంటే చికెన్ ఇంకా మొత్తం కుక్ అయిపోయినట్టే. సో, ఇప్పుడు ఆ చికెన్ అంతా కూడా తీసి వేరే బౌల్‌లో తీసి పెట్టుకోండి. సో, చూస్తున్నారు కదా! చికెన్ బాగా రోస్ట్ అయింది. ఇప్పుడు అదే ఆయిల్‌లో మనం ఫ్రెష్‌గా గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ ఏసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే తక్కువ క్వాంటిటీ. అదే మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇంకొక స్పూన్ అలా పెంచుకోవచ్చనమాట. సో, ఇది సిమ్‌లోనే పెట్టి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలనమాట. సో, ఒక 5 మినిట్స్ వేయిస్తే సరిపోతుందండి. మరి ఎక్కువ వేగినా కూడా ఇది మాడిపోతుందనమాట. అందుకనే సిమ్‌లో పెట్టి వేయించమని చెప్పాను. సో, ఒక 5 మినిట్స్ తర్వాత మనం చికెన్ రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! దాన్నంతా కూడా ఇందులో వేసుకోవాలండి. సో, ఈ హోల్ ప్రాసెస్ కూడా మీరు మొత్తాన్ని సిమ్‌లోనే చేయండి. సో, ఈ చికెన్ అవంతా కూడా వేసేసి ఇంకొక 2 నిమిషాల పాటు మిక్స్ చేసి పక్కన పెట్టండి. ఒక 2 నిమిషాల తర్వాత మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా! ఆ పౌడర్‌ని వేసుకోవాలి. అలాగే అందులోనే లైట్‌గా పసుపు పొడి వేసుకోండి. ఆల్రెడీ మనం చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు ఏసాం కాబట్టి, ఇప్పుడు కొంచెం లైట్‌గా వేసుకుంటే సరిపోతుంది. అలాగే మిరప్పొడి కూడా నేనైతే 2 స్పూన్స్ యూజ్ చేశాను. మీ కారానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఈ స్టేజ్‌లో మనం సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ కూడా కొంచెం ఎక్కువుంటే చికెన్ పచ్చడి అనేది కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. సో, ఇవంతా ఒకసారి మిక్స్ చేసేసి జస్ట్ ఒక్క నిమిషంకంతా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎక్కువ సేపయితే ఈ మసాలాలవన్నీ కూడా మాడుతాయన్నమాట. సో, ఈ పచ్చడంతా కూడా బాగా చల్లారిపోయిన తర్వాత నిమ్మకాయని ఈ విధంగా నిమ్మకాయ జ్యూస్ పిండాలి. సో, నిమ్మకాయ జ్యూస్ పిండామంటే దానికి ఎక్స్‌ట్రా టేస్ట్ వస్తుంది. ఒక నిమ్మకాయని ఈ విధంగా నిమ్మకాయ జ్యూస్ లాగా చేసి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేయండి. సో, బాగా మిక్స్ చేసేసి ఒక డే అంతా కూడా అలాగే మిక్స్ వదిలేసి నెక్స్ట్ డే వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని కలుపుకొని తిన్నామంటే ఆహా! సూపర్‌గా ఉంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.